ఈ వీడియో వచ్చేసరికి ప్రేరణ గురించి వెన్ ఎవర్ అంటే తను ఎప్పుడైతే హౌస్లోకి ఎంటర్ అయిందో అప్పుడు నాకు ఏమనిపించింది, ఇప్పుడు సీజన్ 5 లాస్ట్ వీక్లో టాప్ 5లో నలుగురు అబ్బాయిల మధ్యన ఒక అమ్మాయి అయితే ఉంది, తనే ప్రేరణ. అయితే తిన హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత నేనేమనుకున్నానంటే పర్సనల్గా నాకు అప్పుడు అనిపించింది, తినకన్నా యష్మి అయితే లాస్ట్ వరకు ఉంటుంది అనుకున్నాను. ఎందుకు అలా ఉంటుందో కారణం కూడా చెప్తాను. ఎందుకంటే అప్పుడు యష్మి క్లాన్ చీఫ్గా అయ్యింది ఫస్ట్ వీక్, కానీ ఒక లైన్గా 2 to 3 వీక్స్ తనే చీఫ్గా ఉంది అండ్ వాయిస్ రైస్ చేస్తుంది, గట్టిగా టాస్క్లు ఆడుతుంది. సో మంచి ప్రాపర్గా ఉంది గ్రాఫ్. అప్పుడు నేను అనుకున్నా యష్మియే ఉంటుంది, ప్రేరణ అంటే అంతలా ఉండట్లా బ్యాడ్ అవుతున్నట్టు. సో టాస్క్లో కూడా అంత పెర్ఫార్మెన్స్ లేదు, లాస్ట్లో ఉండదేమో అనుకున్నా. బట్ కట్ చేస్తే యష్మి ముందే వెళ్ళిపోయింది, ప్రేరణ లేడీ టైగర్గా నిలిచి ఫినాలే వరకు వచ్చింది. ఆల్మోస్ట్ టాప్ 5 నలుగురు అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి. మనకి సీజన్ 7 సీజన్ 6లో సిరి ఉన్నారు, అలా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. బట్ ఈ సీజన్లో ప్రేరణ అన్నది వేరే లెవెల్. సో ఇంకా ఉండొచ్చు, కానీ కొన్ని ఎలిమినేషన్ వల్ల అనుకున్న వాళ్ళ గేమ్ చేతులారా వాళ్ళే పోగొట్టుకున్నారు. సో ప్రేరణ లేడీ టైగర్ సో సూపర్ ఆడింది, టాప్ 5 ఫినాలే వరకు వచ్చింది, సూపర్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అసలు ప్రేరణ టాప్ 5లో ఉంటుంది అనుకున్నారో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.